హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్ ఎంహెచ్ఎస్ఆర్బి పడినాయి కదండి. నేను జస్ట్ నిన్ననే అప్లై చేశాను. నాకు చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆంధ్రాలో చదవటం వల్ల 5% ఉంటుంది. నాది అటు ఇటు కాకుండా అయిపోయింది. అంటే అటు ఆంధ్ర అవ్వలేదు, ఇటు తెలంగాణ అవ్వలేదు. నాకు హోప్స్ ఏం లేవు, కానీ జస్ట్ ట్రై చేసి చూద్దాము, ఎందుకు అంటే మన సబ్జెక్ట్ కదా అని చెప్పేసి నేను అప్లై అయితే చేశాను. జస్ట్ ఇప్పుడే సిలబస్ చూస్తున్నాను, చాలా బాగుంది అనిపించింది. సిలబస్ అయితే చాలా ఈజీగా ఉంది. అన్నీ కూడా టాపిక్స్ మ్యాక్సిమం వీటిని కవర్ చేయొచ్చు. మా పాప నన్ను చదువుకొనివ్వకుండా ఆమె స్టార్ట్ అయిపోయింది. ఆమెకు బొమ్మలు గీయించడం ఇవి సరిపోతుంది నాకు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక బుక్ అయితే ఉంది. ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది అయితే తెలియదు, కానీ నేను సపరేట్గా నోట్స్ అవి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 10 యూనిట్స్ ఉంది కాబట్టి ఆ యూనిట్లో అంటే నేను ఇప్పటివరకు అయితే ఫస్ట్ యూనిటే చూశాను. దీనికి నాకు 1 day 2 days టైం సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇవి అన్నీ కూడా ఈజీగానే ఉన్నవి. ఎవరికైనా అంటే ఇది ఒకళ్ళిద్దరికి యూజ్ అయినా, నా ఫ్రెండ్స్కి ఎవరికి యూజ్ అయినా అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఎవరైనా కంబైనింగ్ స్టడీ చేద్దాము, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుదాము వైషు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివితే నాకు ఎక్కువ గుర్తుంటుంది. అంటే ఈ టాపిక్స్ నేను ఆల్రెడీ టీచ్ చేశాను కాబట్టి నాకు ఇది ఐడియా ఉంది. కొన్ని అయితే ఇంకా నేను పూర్తిగా సిలబస్ కూడా చూడలేదు. నాకు మళ్ళీ వీడియో చేయడానికి టైం ఉండకపోవచ్చు. అంటే ఏమో ఇలా రాస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు సిలబస్ మంచిగా అనిపించింది కాబట్టి నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ రోజు అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నాకు ఎవరైనా కంబైనింగ్ స్టడీ చేద్దాం వైషు అనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వండి. పిల్లలతో ఎంతైనా చదవటం కష్టము. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి. నాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. దీనికోసం మీ సేవకి నెట్ సెంటర్కి వెళ్ళి అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే నేనే ఇంట్లోనే చేసుకున్నాను దీని అప్లికేషన్ కూడా. దీన్ని సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.